నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి పర్వదినంగా జరుపుకోవాలి. శని త్రయోదశి శ్రావణ మాసంలో రావటం చాలా విశేషం. ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు. శని భగవానుడు ఎల్లప్పుడూ విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసం అంటే విష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు శని భగవానుని పూజించినట్లయితే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి కూడా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా శ్రావణ శని త్రయోదశి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచాలి. ఒక పిడికెడు రాళ్ల ఉప్పు, కొన్ని నల్ల మినుములు, కొన్ని నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అలాగే ఉప్పు రాసిన జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు 25 ప్రదక్షిణలు చేయాలి. 25 ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదువుకున్నట్లయితే శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శని త్రయోదశి పర్వము అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఈ శని త్రయోదశి పర్వానికి చాలా శక్తి ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యేకంగా శివాభిషేకం చేయటం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ శని త్రయోదశి పర్వము సాయంకాలం ప్రదోష కాలంలో 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఈ శని త్రయోదశి పర్వం ఉన్న సమయంలో నల్ల నువ్వులు కలిపినటువంటి జలముతో శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార ఆవు పాలలో కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లయితే జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని ఉన్నప్పుడు శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశల్లో వచ్చే ఇబ్బందులు, అలాగే రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయశని నడుస్తున్నప్పుడు శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు శని త్రయోదశి పర్వం సందర్భంగా ఈ సమయంలో ఈ విధంగా శివుడికి అభిషేకం చేసుకోవాలి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఈశ్వరుడి చిత్రపటానికి ఈ శని త్రయోదశి పర్వం ఉన్న సమయంలో అంటే సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేస్తూ పరమేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోండి. పూజ పూర్తయ్యాక పూజకు వినియోగించిన ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించిన జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శని త్రయోదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలో అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం ద్వారా కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రావణ శని త్రయోదశి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానితో పాటుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా మీ ఇంట్లో పడమర దిక్కులో వెలిగించే ఈ దీపం కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటిని తొలగింపజేస్తుంది. కాబట్టి శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
భూమి పల్లవములు ఫలము ఇస్తే వసంతుడు మధువునిచ్చాడు. ఇప్పుడు కలశం తయారైంది. అలాగ అన్ని కలశాలు సిద్ధం చేశారు అమ్మవారికి అభిషేకానికి. ఎలాగైతే కలశాభిషేకం చేస్తారో ఆ విధానం చెప్తున్నాడు ఇక్కడ. ఈ సిద్ధమైనటువంటి కలశాలలో మంత్రశక్తిని ఆవహింపజేస్తున్నారు ఋషులందరూ కూడా. వశిష్ఠాది మహర్షులు మునులు కల్పంబు చెప్పిరి. అప్పుడు మంగళవాద్యాలు మారుమ్రోగాలటండి. మంత్రం చదువుతూ కలశాలని మంత్రితం చేస్తున్నారు అభిషేకం కోసం. అప్పుడు మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఎవరు మంగళవాద్యాలు మోగిస్తున్నారంటే ముగిలి గములు పణవ గోముఖ కాహళ పటక మొరజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చి పాడిరాడిరి గంధర్వ పతులు సతులు. ఆ సమయంలో ఆకాశ దేవతలు, పర్జన్య దేవతలు అంటే మేఘదేవతలు వచ్చి మంగళవాద్యాలు మోగించారట ఆకాశం. ఎంత రమ్యమైనటువంటి దృశ్యం ఇది! కలశం ఎలా తయారైంది? సాక్షాత్ సప్తర్షులు మొదలైన మహర్షులు వచ్చి మంత్రములు చెప్తూ ఉంటే, అక్కడ దివ్యమైన మేఘశక్తులు మంగళవాద్యములు మ్రోగిస్తూ ఉంటే, మంత్రితమైనటువంటి కలశములు తీసుకుని అక్కడ ఋషులు దేవతలు కలిసి దిగ్గజాలను పిలిచారు. ఇది భావించాలండి. భావిస్తూ ఉంటే చాలు దరిద్రం పోతుంది. దరిద్రం పోగొట్టే యోగం ఉన్న వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ సామాన్యం కాదు. ఇక్కడ ఈ దృశ్యం అంతా చక్కగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే కలశములు సిద్ధమయ్యాయో దిగ్గజాలని పిలిచేట. అష్టదిగ్గజములు వచ్చాయి. ఐరావణ, సుప్రతీక, వారణ ఇత్యాది దివ్యమైనటువంటి అష్టదిగ్గజాలు అక్కడికి వచ్చాయి. వచ్చి అవి ఆ కలశాలు తీసుకున్నాయి. ఇటు ఋషులు మంత్రములు చదువుతున్నారు. వేదముల్లో వర్ణించినటువంటి అమ్మవారి సూక్తములన్నీ చదువుతున్నారండి. హిరణ్యవర్ణాం హరిణీం జాతవేదసే సునవా మసోమవరాతి ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అహం రుద్రేభిర్వసుభిశ్చరామి. ఒకటేమిటి, వేదములో ఉన్నటువంటి దేవీ సూక్తములన్నీ చదువుతుంటే పండిత సూక్తులతోడత తుండంబులు సాచి తీర్థతోయములెల్లన్ కుండములు ముంచి దిగ్వేదండంబులు జలక మార్చె తరుణీమణికి. మనకు బొమ్మలో మాత్రం అమ్మవారికి అటు ఇటు 2 గజాలు వేస్తారు. 2 గజాలు కావండి, మనం చూడ్డానికి 2 వైపులు కనబడుతున్నాయి కనుక అది 8 దిక్కుల నుండి అమ్మవారికి 8 ఏనుగులు అష్ట దిగ్గజాలు వచ్చి ఆ తొండములతో ఒక్కొక్కటి కలశాన్ని తీసుకుని అమ్మవారిపై అభిషేకం చేస్తూ ఉన్నాయి. అమ్మవారు తడిసిపోతున్నారు, అభిషేకంతో ఆర్ద్రముగా తడిసిపోతున్నారు. అది ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం కరీషిణీం. కరీషిణీం అంటే ఏనుగు తొండము యొక్క చివరి భాగం అని ఒక అర్థం ఉన్నది. ఆవు పేడని మరొక అర్థం ఉన్నది. 2 చెల్లుతాయి. ఏనుగు తొండము యొక్క చివరి భాగంలో లక్ష్మీ ఇక్కడ ఉంటుందట. అందుకే ఆశీర్వచనాలు ఇప్పిస్తుంటారు గుడి దగ్గర ఏనుగు తొండముతో. అది ఆట కాదు, వినోదం కాదు. మన దేవాలయాల్లో జరిగే ప్రతి తతంగం వెనక ఒక అద్భుతమైన దేవతా రహస్యాలు ఉంటాయి. ఏనుగు తొండం ఎత్తి మనం దీవించినప్పుడు ఆ చివరి భాగం తగిలితే సహస్రారానికి లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకు ఆశీర్వచనం అండి ఇది. ఆ తొండపు చివరి భాగంతో కలశాన్ని తీసుకున్న 8 గజాలు పోస్తూ ఉన్నాయి. ఇవి ఖాళీ అయితే మరొక కలశం. అలా చాలాసేపు జరుగుతుంది. ఇలా ఏనుగుల చేత అభిషేకింపబడుతున్న లక్ష్మీదేవిని ఎవరు నిద్రలేస్తూ ప్రక్క మీద ఉంటేనే ప్రార్థించి దిగుతారో ఆ రోజు వాళ్ళకి ఐశ్వర్యప్రదం అంటున్నారు మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీ. ఇలాంటి తల్లిని తలంచుకుంటే మన ఇంట అఖండ ఐశ్వర్యాలు ఉంటాయి. ఎప్పుడు లక్ష్మి ఈ రూపంతో మన ఇంట్లో ఉండాలని అనుకోవాలట. యాసా పద్మాసనస్థా విమల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అటువంటి తల్లి అభిషేకం చేయబడుతున్న మూర్తిని ధ్యానించాలి. ఎందుకంటే తడిసిపోతున్న రూపం అండి ఇది. ఇక్కడ తడి అంటేనే ఆర్ద్రత. ఆ ఆర్ద్రతే అమ్మవారి యొక్క కరుణ. అదే అమృత గుణం. అమ్మవారు ఆ విధంగా క్షీరములతోనూ అమృత జలములతోనూ దివ్య గంగాజలములతోనూ ఆవిడ తడుస్తూ ఉండగా అభిషేకం పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి పూజ భాగంగా అర్పణం చేస్తున్నారు. ఒక్కొక్కటి అర్పణం చేస్తున్నారు. ఇవి కూడా మన అమ్మవారికి అర్చన చేస్తూ అర్పిస్తున్న దివ్య వస్తువులుగా భావన చేద్దాం. మనం చెయ్యాలనుకుంటున్న అర్చన దేవతలు ఎలా చేశారో భావించి ఇక్కడ అందరం మానసికంగా అర్చన చేద్దాం. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళి నికరంబు మధువాన మూగిన వైజయంతీమాల వరుణుడిచ్చే.
పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టి సారి పెట్టడం అన్నట్లుగా ముందు సముద్రుడు వచ్చి అమ్మవారికి పట్టుపుట్టము దోయి, ఆ చీరకు 4 కొసల్లో పసుపు పెట్టాలి, పసుపు పెట్టకుండా ఇవ్వకూడదు, పైగా ఒంటి వస్త్రం ఇవ్వకూడదు. అందుకే మన వాళ్ళు చీరతో పాటు రవికల గుట్టు కూడా పెడుతూ ఉంటారు. అది వస్త్రద్వయమే ఇవ్వాలి, పూజలో దేవతకైనా ఇంటికి వచ్చిన ముత్తైదువుకైనా. అందుకే పట్టుపుట్టము దోయి అన్నారు పోతన గారు. ఎంత దగ్గర చెప్పారు. పోతన గారి పద్యసుధ మనం చదువుతున్నాం. ముదితకు తెచ్చి సముద్రుడిచ్చి మత్తాళి నికరంబు మధువాన మోగిన వైజయంతిమాల వరుణుడిచ్చే. వైజయంతిమాల అనే మాలని వరుణదేవుడు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాడు. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చి, విశ్వకర్మ అమ్మవారికి ఆపాదమస్తకము ఉండవలసిన ఆభరణములను తీసుకొచ్చాట. విశ్వకర్మ అంటేనే దేవశిల్పి, ఆయన గారు నిర్మాణం చేసి తీసుకొచ్చారు. భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణిపద్మమునిచ్చే పద్మభవుడు, ఒక నక్షత్రమాలిక వంటి హారాన్ని తీసుకొచ్చి అమ్మ సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఇచ్చినది. ఇక బ్రహ్మదేవుడు ఒక పద్మాన్ని ఇచ్చేట అమ్మవారికి. ఎందుకంటే పద్మం చేతిలో పట్టుకునే తల్లికి పద్మమే కానుగ్గా ఇచ్చాడు. శృతులు భద్రమైన నుతులు చేసి కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే. సర్పదేవతలు వచ్చి అమ్మవారికి సువర్ణ కుండలాలు ఇచ్చారు. వేదములు రూపము ధరించి వచ్చి అమ్మవారికి స్తోత్రములు చేస్తున్నాయి. వేదనాదములన్న అమ్మవారి స్తోత్రములే. ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికెన దిప. ఏలిక సాని ఎంత అందమైన మాట వేసానంటే మహారాణి, సర్వలోకాలకు నువ్వే మహారాణివమ్మా అంటూ దిగ్దేవతలు ప్రతిధ్వనులతో అమ్మవారిని స్తుతిస్తూ ఉండగా, అప్పుడు ఆ తల్లి ఆ పూజలన్నీ పొంది ఒక్కసారి చుట్టూ చూస్తోందిరండి. ఆ చూపు మీద పడితే చాలని చూస్తున్నట్ట. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో పాటుగా ఈ రోజున త్రయోదశి తిథి శనివారం రావటం శనైశ్వరునికి ప్రీతికరమైనటువంటిదిగా కూడా భావించాలి. సాక్షాత్తు శనైశ్వరుడు దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని కూడా ఒక్కొక్కసారి ప్రసాదిస్తూనే ఉంటాడు. వ్యక్తి యొక్క ఆచరణీయమైన సూత్రాల్ని, సత్సంప్రదాయమైనటువంటి ప్రభావాల్ని, చెడును తొలగించి నీతిని ప్రజ్వలింపజేసేటువంటి శక్తి శనైశ్వరునికి ఉన్నది అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే మానవుడు తప్పులు చేసినప్పుడు ఆ తప్పులకు తగిన శిక్షను విధించేది కూడా శనైశ్వరుడే అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుకే శనైశ్వరుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి అన్నమాట. మానవుడు ధనం సంపాదించి అహంకారం పెరిగినప్పుడు అహంకారంతో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. అది శనైశ్వరుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ అన్నమాట. అందుచేత ఎంత డబ్బు సంపాదించినప్పటికీ అహంకారం మాత్రం ఉండకూడదు. అహంకారం కనుక వచ్చిందో వెంటనే జ్యేష్ఠాదేవి మీ ఇంటికి వచ్చి తీరుతుంది సుమా. ఎప్పుడూ కూడాను అణిగి మణిగి ఉన్నవాళ్ళు, పొదుపుతో జీవితాన్ని గడిపేవాళ్ళు, దాన ధర్మాల్ని చేసేటువంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో వేదాధ్యయన పండితులు కూడాను ఇంటింటికి వచ్చి ఆశీస్సులు అందిస్తారు. వాళ్ళు ఆశీస్సులు అందించేటప్పుడు తోచిన చందంగా మనం వారికి దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వేదాన్ని గౌరవించిన వారుగా ప్రస్ఫుటించబడతారు సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం ఈ శ్రావణ మాసంలో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా శని త్రయోదశి వచ్చిన ఈ శ్రావణ మాసంలో శనీశ్వరుని యొక్క ప్రీతి కోసం అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా పరమేశ్వరుడికి కూడాను అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వర అభిషేకంతో పాటు దానికి సంబంధించినటువంటి నువ్వులు, బెల్లం, అలాగే నల్లగుడ్డ, ఒక మేకు, ఇవన్నీ కూడాను
దానంగా ఇచ్చేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అనే శ్లోకం 108 సార్లు పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 37 నిమిషాలకు. తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు. తరువాత త్రయోదశి తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 11 గంటల 44 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 13 నిమిషాల నుంచి 8 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుంచి 7 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. మరల తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటల 55 నిమిషాలకు. నేటి విశేషం త్రయోదశి శనివారం కలిసింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా ఉదయం 8 గంటల 3 నిమిషాల తరువాత శివారాధన చేసుకోవడం, ఉపవాసం చేయడం, బ్రాహ్మణ భోజనం పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం, శ్రావణ మాసం కాబట్టి వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించడం, అలాగే ప్రదోష సమయం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి సింధూర పూజ, ప్రదక్షిణాలు, అప్పాలు నివేదన ఆచరించడం ఇవన్నీ కూడా సకల గ్రహదోషాలను తొలగించి సకల సంపదలను ఇచ్చి సకల ఆపదలను తొలగించేటువంటి గొప్ప శక్తి కలిగిన వ్రతాచరణలు. అలాగే ఈరోజు అవమాదినం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఒక రోజునే 3 తిథుల యొక్క సమన్వయం అన్నమాట. దీనివల్ల గంగా స్నానం చేసినా, గోదావరి స్నానం చేసినా 1,000,000 కులాలు ఉద్ధరించబడతాయి. దానం చేయడం వలన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే శాఖదానం విశేష సత్ఫలితాన్ని అందజేస్తుంది. దామోదర ద్వాదశి వ్రతం ఉంది. దాని ద్వారా మనం ద్వాదశి ప్రయుక్తమైనటువంటి విష్ణువారాధన ఉదయం 8 గంటల 3 నిమిషాల లోపల చేసేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే అంత సమయాన్ని వెచ్చించలేనప్పుడు, అంటే ఎక్కువ సమయం లేనప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని కూడా పొందుతాం. నేటి ఆణిముత్యాలు. మీ చుట్టూ ఉన్న జనాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు.
భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగానో సంభవద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మీ వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి 2 భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది. చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది. ఆవిడ వరలక్ష్మి, ఆవిడేం చేస్తూ ఉంటుంది? ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం? పీఠికలో నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్తగారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చరాచరలైన సర్వభూతాలను రక్షించడం, ఆయా శ్రేష్ఠులకు యథార్హమైనటువంటి పూజ చేయటం, వీనివల్ల గృహస్థాశ్రమం ఫలం చేకూరుతుంది. జ్యేష్ఠానుజ్యేష్ఠ పత్నీనాం జ్యేష్ఠానుజ్యేష్ఠ పత్నీనాం
భ్రాతॄణాం పుత్ర నప్తృణాం నిగ్రహానుగ్రహౌ పార్థ నిగ్రహానుగ్రహౌ పార్థ గారహస్యమితి తత్తపః గారహస్యమితి తత్తపః. అన్నదమ్ముల భార్యలను, అన్నదమ్ములను కొడుకులను, మనువులను, మునిమనువులను సమయోచితంగా కోప అనుగ్రహాలతో చక్కదిద్దేవాడు గృహస్థాశ్రమ ఫలం పొందుతాడు. తపస్సు అంటే అదే, పూజింపదగిన సజ్జనులను పూజించడం, ఆత్మజ్ఞానం గలవానికి రక్షించడం అనేవి చేసే వారికి గృహస్థాశ్రమ పదం లభిస్తుంది. వేరువేరు ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రాణులకు తన ఇంట్లో భోజనం పెట్టి ఆదరించే వాడిదే గృహస్థాశ్రమ ధర్మం. బ్రహ్మ సృష్టించిన ధర్మంలో త్రికరణ శుద్ధిగా ప్రవర్తించేవాడు అన్ని ఆశ్రమాల సత్ఫలితాలను పొందుతాడు. ఎవనిలో ఈ చక్కని లక్షణాలు నశించిపోకుండా సదా ఉంటాయో అతడిని ఆశ్రమంలో ఉన్నవాడినే అంటారు. స్థానం, కులం, వయస్సులకు తగిన గౌరవమిచ్చి ప్రవర్తించే రాజు అన్ని ఆశ్రమాల్లోనూ ఉన్నట్లే దేశధర్మాలను, కులధర్మాలను అన్ని విధాల రక్షించే రాజు సర్వధర్మాల ఫలము పొందినట్లే. సర్వభూతాలకు సకాలంలో వైభవాన్ని, కానుకలను సమకూర్చే రాజు సాధువుల ఆశ్రమంలో ఉన్నట్లే. దశ ధర్మాలను పాటిస్తూ ఉన్న సర్వలోకానికి సంబంధించిన ధర్మం మీద దృష్టి పెట్టిన రాజు సర్వాశ్రమాల్లో ఉన్నటువంటి ఫలితాన్ని పొందుతాడు. ధర్మ నిపుణతతో లోకంలో ధర్మాచరణ చేసేవారు తన రాజ్యంలో ఉన్నారంటే ఆ రాజు ఆ ధర్మ ఫలంలో భాగం పొందుతాడు. ధర్మం మీద శ్రద్ధ గల వారిని రక్షించని రాజుకు ఆ పాపం సంక్రమిస్తుంది. ఏ చాప్యత్ర సహాయాగ స్యుః ఏ చాప్యత్ర సహాయాః స్యుః పార్థివానాం యుధిష్ఠిర పార్థివానాం యుధిష్ఠిర తే చైవాంశ హరా సర్వే తే చైవాంశ హరా సర్వే ధర్మే పరకృతే నఘ ధర్మే పరకృతే నఘ. ధర్మరక్షణ చేసే రాజులకు సహాయకులుగా ఉండేవారు కూడా ఇతరులు చేసిన ధర్మం యొక్క ఫలాలలో భాగస్వాములవుతారు. మనమందరము ఆచరించే గృహస్థాశ్రమం ఆశ్రమాలన్నిటిలో శ్రేష్టమైనది, పవిత్రమైనది. సర్వ ప్రాణులను తనలతో సమానంగా చూసుకునేవాడు, దండం లేకుండా క్రోధం విడిచిపెట్టినవాడు ఇహపరాల్లో సుఖం పొందుతాడు. ధర్మే స్థిత సత్వ వీర్య ధర్మే స్థిత సత్వ వీర్య ధర్మసేతు వటారక ధర్మసేతు వటారక త్యాగవాతాద్వగా శీఘ్ర త్యాగవాతాద్వగా శీఘ్ర నౌస్తం సంతారయిష్యతి నౌస్తం సంతారయిష్యతి. రాజధర్మం అనేది ఒక నావ, అది ధర్మం అనే సముద్రం మీద ఉంది. సత్వగుణం దాన్ని నడిపించే బలం, ధర్మశాస్త్రం దాని లంగర్, అది త్యాగం అనే గాలి ప్రేరణతో వేగంగా వెడుతుంది. ఆ నౌక రాజును తరింపజేస్తుంది. యదా నివృత్త సర్వస్మాత్ కామో యోస్య హృది స్థితః తదా భవతి సత్వస్థః తతో బ్రహ్మ సమశ్నుతే తతో బ్రహ్మ సమశ్నుతే. తన హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నీ తొలగినప్పుడు మానవుడు సత్యంలో నిష్ట కలిగి పరబ్రహ్మను పొందుతాడు. భావం చేతను యోగం చేతను ప్రసన్నత గల రాజు ప్రజారక్షణ మీద ఆసక్తితో ధర్మఫలాన్ని పొందుతాడు. వేదాధ్యయనం చేస్తూ సత్కర్మాచరణం చేసే విప్రులను పాలించే ప్రయత్నం చేయి. అలాగే సర్వలోకాన్ని పాలించు.
వనే చరంతి ఏ ధర్మం వనే చరంతి ఏ ధర్మం ఆశ్రమేషు చ భారత ఆశ్రమేషు చ భారత రక్షణాత్తచ్చత గుణం రక్షణాత్తచ్చత గుణం ధర్మం ప్రాప్నోతి పార్థివః ధర్మం ప్రాప్నోతి పార్థివః. మానవులు వనాల్లోనూ ఆశ్రమాల్లోనూ ఉండి ఆచరించే దానివల్ల సాధించే ఫలితం కంటే 100 రెట్ల ఫలితాన్ని రాజు ప్రజారక్షణ ధర్మం పాటించి పొందుతాడు. ఇలా వివిధ రూపాలైన ధర్మం నీకు వివరించాను కూడా. అనాదిగా పరంపరంగా వచ్చే ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ప్రజారక్షణం మీద ప్రీతి కలిగి ఉంటే చతురాశ్రమాలకు చతుర్వర్ణ్యానికి సంబంధించిన ధర్మ ఫలితాన్ని పొందుతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. అరాజకేషు రాష్ట్రేషు ధర్మో న వ్యవతిష్టతే ధర్మో న వ్యవతిష్టతే పరస్పరం చ ఖాదంతి పరస్పరం చ ఖాదంతి సర్వథా దిగరాజకం సర్వథా దిగరాజకం. రాజులేని రాష్ట్రాల్లో ధర్మం నిలవదు. ప్రజలు పరస్పరం తినేస్తారు. రాజులేని రాష్ట్రము పరమనీచం. మానవుడు ఇంద్రుడినే రాజుగా వరిస్తున్నాడు అని వేదం చెబుతుంది. అందుచేత శుభం కోరేవాడు ఇంద్రునిలాగా రాజును పూజించాలి. రాజులేని రాష్ట్రాల్లో నివసించరాదని నా అభిప్రాయం. రాజులేని రాష్ట్రాల్లో అగ్నిహోత్రుడు కూడా హవ్యాలను స్వీకరించడు. అరాజకలైనటువంటి రాష్ట్రాలను రాజ్యకాంక్షతో బలీయుడైన ఆక్రమించాలని వస్తే ఆ రాజును రాష్ట్ర ప్రజలు ఎదురోకి వెళ్ళి సత్కరించాలి. ఎందుచేత అంటే దీన్ని చెప్పటం అరాజకం కంటే మించిన పాపం మరొకటి లేదు అని అర్థం. ఆ బలీయుడు చక్కగా పాలిస్తే రాజ్యమంతా కుశలంగా క్షేమంగా ఉంటుంది. కోపిస్తే రాజ్యమంతా నిశ్శేషమైపోతుంది. భూయాంసం లభతే క్లేశం భూయాంసం లభతే క్లేశం యా గౌర్భవతి దుర్దుఃఖ యా గౌర్భవతి దుర్దుఃఖ అతయా సుదుఃఖ రాజన్ నైతాం వితుదంత్యపి నైతాం వితుదంత్యపి. పాలు పితకటంలో ఆవుని పితికేవాడు ఆ ఆవును కట్టిపెట్టి పాలు పితుకుతాడు. అదే సుఖంగా పితకనిస్తే దానికి గోటితో కూడా ఎవరు గిల్లరు. కాల్చకుండానే మెత్తబడి వంగేదాన్ని ఎవరూ కాల్చరు. స్వయంగా వంగే కర్రను లోకులు వంచరు. ఈ పోలికని అనుసరించి బలవంతుని దగ్గర వంగి ఉండాలి. బలవంతుడికి వంగి నమస్కరిస్తే ఇంద్రుడికి నమస్కరించినట్లే. అందుచేత అభ్యుదయం కోరేవాడు బలవంతుడనే రాజుగా చేయాలి. రాజు లేకపోతే ధనం వల్ల కానీ భార్య వల్ల కానీ ఏ ప్రయోజనం ఉండదు. రెండూ దక్కకుండా పోతాయి. రాజు లేని దేశంలో పాపాత్ముడు పరుల ధనాన్ని హరించి ప్రీతిని పొందుతాడు. ఇతరులు వాడి సొమ్మునంతా హరించి వేస్తే అప్పుడు వాడు రాజు తప్పక ఉండాలి అంటాడు. రాజు లేని దేశంలో పాపాత్ములు కూడా ఎప్పుడూ క్షేమంగా ఉండరు. ఒకరిని ఇద్దరు దోచుకుంటే ఆ ఇద్దరిని చాలామంది కలిసి దోచుకుంటారు. దాసుడు కాడిన వాడిని కూడా దాసుడిగా చేసుకుంటారు. బలవంతంగా స్త్రీలను ఎత్తుకొని పోతారు. ఈ కారణం చేతనే దేవతలు ప్రజాపాలకులను సృష్టించారు. రాజా చేన్న భవేల్లోకే రాజా చేన్న భవేల్లోకే పృథివ్యాం దండధారకః
పృథివ్యాం దండధారకః జలే మత్స్య నివాభక్ష్యన్ దుర్బలం బలవత్తరాగ దుర్బలం బలవత్తరాగ. ఈ లోకంలో దండం ధరించిన రాజు లేకపోతే నీటిలో చిన్న చేపలను కూడా పెద్ద చేపలు మృంగేసినట్లు దుర్బలులను బలవంతులుగా మృంగివేస్తారు. అంటే బలవంతులు మృంగివేస్తానే వేస్తూ ఉంటారు. అలాగే పూర్వం చేపల్లాగా రాజులేని రాజ్యంలోని ప్రజలు ఒకరినొకరు చంపుకొని తినేశారని కూడా మనం విన్నాం కదా. అప్పుడు ప్రజలంతా ఒకచోట చేరి కొన్ని కట్టుబాట్లు చేసుకున్నారని విన్నాం. పరుషంగా మాట్లాడేవాడు, కఠినంగా శిక్షించేవాడు, ఇతరుల ధనం అపహరించేవాడు, వీరందరినీ వెలివేయాలి అని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు అన్ని వర్ణాల వారికి నమ్మకం కలగటానికి చేసుకున్నారు. కానీ దాన్ని నిలుపుకోలేకపోయారు. అప్పుడు వారంతా దుఃఖంతో పితామహుని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, ప్రభు, మేము రాజు లేక చచ్చిపోతున్నాం, మరొక రాజు నీవు, అంటే మాకు ఒక రాజు నువ్వు, మేమంతా కలిసి వారిని పూజిస్తాం, అతడు మమ్మల్ని పరిపాలిస్తాడన్నారు. అప్పుడు బ్రహ్మ వారికి మనువునిచ్చాడు. కానీ మనువు వారి కోరికను అంగీకరించలేదు. మనువు ఇలా అన్నాడు, నేను ఈ పాపకృత్యానికి భయపడుతున్నాను. రాజ్యం చాలా కష్టమైనది, అందులోనూ సదా కపట ప్రవర్తన కలిగిన మనుష్యులలో మరీ కష్టం అన్నాడు. అప్పుడు ప్రజలంతా మనువుతో భయపడకు, పాపం కర్తలనే పొందుతుంది, పశువులను బంగారాన్ని ధాన్యమును నీ కోశవృద్ధి కోసం ఇస్తాయి. వివాహానికి సిద్ధంగా ఉన్న కన్యలలో అందమైన కన్యను నీకు భార్యగా ఇస్తాం. ముందు భాగాన ఆయుధం వాహనం దాల్చిన ప్రధాన పురుషులు ఇంద్రుని ముందు దేవతల్లాగా నీ ముందు వస్తారు. అప్పుడు బలవంతుడైనటువంటి ఇతరులకు ఎదురింప శక్యం కాని పరాక్రమవంతుడు అవుతావు నువ్వు. కుబేరుడు యక్షులను రాక్షసులను లాగా మమ్మల్ని అందరినీ సుఖంగా భరిస్తాడు. రాజరక్షణ కలిగి ధర్మం చక్కగా ఆచరించే ప్రజలు తమ ధర్మఫలంలో 4వ భాగం నీకు ఇస్తారు. సుఖంగా పొందిన ఆ మహాధర్మ బలంతో శక్తి పొంది ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు మమ్మల్ని నీవు కాపాడగలవు. శత్రువుల గర్వం నశింపజేయి, నీకు సర్వదా జయం కలుగుగాక అన్నారు. అప్పుడు మహా తేజస్వి అయినటువంటి అతడు బలవంతుడై మహాజన సముదాయంతో ప్రకాశిస్తూ బయలుదేరాడు. ప్రజలంతా అతడి మహత్వం చూసి భయపడి తమ ధర్మం మీద మనసు నిలిపారు. అప్పుడు మనువు వర్షం కురిసే పర్జన్యునిలాగా పాపాలను నశింపజేస్తూ అందరినీ తమ పనులలో నిలిపి భూమి అంతా పర్యటించాడు. ఇలా శుభాలు సంపదలు కోరేటువంటి మానవులంతా ప్రజానుగ్రహం కలగటం కోసం ముందుగా రాజును ఏర్పరచుకోవాలి. నమస్యేరంశ్చ తం భక్త్యా, నమస్యేరంశ్చ తం భక్త్యా, శిష్యా ఇవ గురుం సదా, శిష్యా ఇవ గురుం సదా, దేవా ఇవ చ దేవేంద్రం, దేవా ఇవ చ దేవేంద్రం, తత్ర రాజాన మంతికే, తత్ర రాజాన మంతికే. శిష్యులు గురువుకు, దేవతలు దేవేంద్రునకు నమస్కరించినట్లు ప్రజలందరూ రాజుకు భక్తితో నమస్కరించాలి. సత్కృతం స్వజనేనేక, సత్కృతం స్వజనేనేక, పరోపి బహుమన్యతే, స్వజనేన త్వజ్ఞాతం, స్వజనేన త్వజ్ఞాతం, పరే పరిభవంత్యుత, పరే పరిభవంత్యుత. తనవారు గౌరవిస్తే వాడిని ఇతరులు కూడా గొప్పగా భావిస్తారు. తనవారు పరాభవిస్తే ఇతరులు కూడా వాడిని పరాభవిస్తారు. ఇతరులు రాజును పరాభవిస్తే అది అందరికీ దుఃఖం కలిగిస్తుంది. అందుచేత ఛత్రం, వాహనం, వస్త్రాలు, ఆభరణాలు
భోజనాలు, పానీయాలు, గృహాలు, ఆసనాలు, శయ్యలు ఇలా అన్నీ రాజుకు ఇవ్వాలి. అందుచేత రక్షకుడు ఎవరికి ఎదిరింపరాని వాడు అవుతాడు. చిరునవ్వుతో ముందుగా రాజు పలకరించాలి. ప్రతి సంభాషణ మధురంగా చేయాలి. రాజు కృతజ్ఞుడై దృఢమైన భక్తి కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ప్రజలు రాజును మెత్తగా, శుభంగా, చక్కగా చూడాలి. అలాగే ప్రజల పట్ల రాజు కూడా ప్రవర్తించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. మానవాధిపతి అయినటువంటి రాజును విప్రులు దైవతమని ఎందుకంటారో నాకు చెప్పు అని ధర్మరాజు ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, ఈ విషయంలో వసుమనుడు అనే రాజు బృహస్పతిని అడిగిన పురాతనమైన ఇతిహాసం ఉదాహరిస్తారు. బుద్ధిమంతులలో ఉత్తముడైన వసుమనుడనే కోసల దేశపు రాజు బృహస్పతిని ఇలా అడిగాడు. రాజు వినయపూర్వకంగా బృహస్పతికి యథావిధిగా ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. రాజ్యానికి, సర్వలోకానికి హితం, సుఖం చేకూర్చాలని ధర్మశీలుడైనటువంటి బృహస్పతితో రాజ్య విధిని గురించి ఇలా అన్నాడు. మహాప్రాజ్ఞ, దేని వలన ప్రాణులు వృద్ధి పొందుతున్నారు, దేని వలన నశిస్తున్నారు, ఎవరిని అర్చించి సుఖపడుతున్నాయి. బృహస్పతి అతనికి రాజసత్కారం గురించి ఇలా చెప్పాడు. లోక ధర్మానికి రాజే మూలంగా కనబడుతున్నాడు. రాజభయం చేతనే ప్రజలు ఒకరినొకరు తినివేయకుండా ఉంటున్నారు. హద్దులు దాటి ఇతరుల సంపదలపై ఆసక్తి కల లోకాన్ని అంతటినీ రాజే దండనీతి అనే ధర్మంతో చక్కదిద్దుతున్నాడు. సూర్యుడు, చంద్రుడు ఉదయించకపోతే ప్రాణులన్నీ ఒకరినొకరు చూడలేక కారు చీకటిలో మునిగిపోతాయి కదా. నీరు తరిగిపోయిన చెరువులో చేపలు హింసిస్తారనేటువంటి భయం లేనప్పుడు పక్షులు ఇష్టం వచ్చినట్లు అడ్డు ఆపలేకుండా విహరిస్తాయి. ఒకదానినొకటి రోజు చంపుకుంటాయి. హద్దులు మీరి ప్రవర్తిస్తాయి. త్వరలో నశించిపోతాయి, సందేహం లేదు. అలాగే రాజు లేకపోతే ఈ ప్రజలంతా పశువుల కాపరి లేని పశువులలాగా గాఢాంధకారంలో మునిగి చచ్చిపోతారు. బలవంతులు, బలహీనులు సంపదలను దోచుకుంటారు. ఎవరైనా అడ్డుపడి రక్షించుకుంటూ ఉంటే వారిని కూడా చంపేస్తారు. ఇదంతా రక్షించే రాజు లేకపోతే జరిగే పని. రాజే ప్రజలను రక్షింపకపోతే ఇది నాది అని చెప్పుకున్నటువంటి ఆస్తి ఉండదు. భార్య లేదు, పుత్రుడు లేడు, ధనం లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. దేశమంతటా అన్నిటికీ లోపమే కానీ సమృద్ధి ఉండదు. పాపాత్ములు వాహనాలను, వస్త్రాలను, అలంకారాలను, రత్నాలను ఇలా అన్నిటినీ ఒక్కసారిగా దోచుకుంటారు. రాజు రక్షింపకపోతే ధార్మికంగా బ్రతికేవారి మెడ మీద కూడా ఎన్నో ఆయుధాలు పడతాయి. అందరూ అప్పుడు అధర్మాన్ని ఆచరిస్తారు. రాజు పరిపాలన చేయకపోతే తల్లిని, తండ్రిని, వృద్ధులను, ఆచార్యుని, అతిథులను, గురువును అందరినీ బాధిస్తారు, చంపేస్తారు. రాజు రక్షణ చేయకపోతే నిత్యము ధనవంతులకు చావులు, బంధనాలు, ఇతర బాధలు తప్పవు. మమకారం అనేది ప్రజలకు తెలియకుండా పోతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.